నమస్కారం అన్న. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అయితే 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం కదా. రంజిత్ రెడ్డి గెలుస్తారంటారా, కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారంటారా, లేకపోతే కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తారంటారా? థ్యాంక్ యూ తమ్మి. అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అయినా తర్వాత రంజిత్ రెడ్డి అయినా పార్టీ ద్రోహులు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీతో గెలుస్తారు, అవతల ద్రోహం చేస్తారు. ఇద్దరు వేస్ట్. వాళ్ళిద్దరికి ఓటేస్తే ఓటర్ పనికి మళ్ళీ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ఒక బహుజన బిడ్డ, ఒక ముదిరాజ్ బిడ్డ 100% కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఇది రాసుకోండి, 100% కాసాని గెలుస్తాడు. ఆయన ఏం చేసిండు? ఆయన పార్టీ మారిండు. కేసీఆర్ పుణ్యాన్నే ఎంపీ అయ్యిండు. ఈయనేం చేసిండు? ఈయన కేసీఆర్ పుణ్యాన్ని వరంగల్కి వెళ్ళి తెచ్చి నేను పారాషూట్లా ఏం చేసిండు? పార్టీ మారిండు. దొంగలే కదా పార్టీ మారినాడు. ఇద్దరు అంతే, వాళ్ళు ఇద్దరు రెడ్డిలు. వాళ్ళ అవకాశం కోసం పనిచేస్తున్నాం. ఒక బీసీ బిడ్డ పేదల కోసం పనిచేస్తాడని మేము భావిస్తున్నాం. అంతే.